తెలంగాణ పొలిటికల్ పిచ్పై కమలనాథులు వేస్తున్న సరికొత్త స్కెచ్ ఏంటి? నిన్నటిదాకా కాస్త సైలెంట్గా కనిపించిన కాషాయ దళం ఇప్పుడు ఒక్కసారిగా గేర్ మార్చడమే అనుకున్న అసలు రహస్యం ఏంటి? కేవలం ఎన్నికలప్పుడే కాకుండా 365 రోజులు ప్రజల్లో ఉండేలా ఢిల్లీ పెద్దలు పంపిన ఆ సరికొత్త రూట్ మ్యాప్ కథ ఏంటి? జూన్ నెలంతా విరామం లేకుండా వరుస కార్యక్రమాలతో క్షేత్రస్థాయిని షేక్ చేసేందుకు తెలంగాణ బీజేపీ సిద్ధమైందా? సెంటిమెంట్లు, సామాజిక బాధ్యతలు, మోడీ మార్క్ సక్సెస్ గ్రాఫ్లతో కళ్ళగలిపి జనాల్లోకి వెళుతున్న కమలానికి రాబోయే పరిషత్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ యాక్షన్ ప్లాన్ మైలేజ్ తెచ్చిపెడుతుందా? తెలియాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. బీజేపీ ఇప్పుడు ఎన్నికల కోసం మాత్రమే కాకుండా ఏడాది పొడవునా ప్రజల్లో ఉండేలా భారీ కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. జూన్ నెల మొత్తం విరామం లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీ క్యాడర్ను యాక్టివ్ చేయడంతో పాటు ప్రజల్లో పార్టీ ప్రభావాన్ని పెంచే ప్రయత్నాలు ప్రారంభించింది. రాష్ట్ర అవతరణ దినోత్సవం నుంచి వరుస కార్యక్రమాలతో కమలనాథులు సిద్ధమవుతున్నారు. తెలంగాణలో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని అడుగులు వేస్తున్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు సరికొత్త రూట్ మ్యాప్ సిద్ధం చేసింది. కేవలం ఎన్నికల ముందే కాకుండా నిరంతరం ప్రజల్లో ఉంటేనే క్యాడర్లో జోష్తో పాటు ఓటు బ్యాంకు స్థిరంగా ఉంటుందని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారు. అందుకే రాష్ట్రంలో పార్టీని యాక్టివ్ మోడ్లోకి తీసుకువెళ్లేందుకు ఒక పక్కా యాక్షన్ ప్లాన్ను రూపొందించారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా జూన్ నెలలో విరామం లేకుండా వరుస కార్యక్రమాలతో క్షేత్రస్థాయిని షేక్ చేయాలని కమలనాథులు డిసైడ్ అయ్యారు. గతం కంటే భిన్నంగా ఈసారి ప్రతి ఓటరుని టచ్ చేసేలా అధిష్టానం కసరత్తు పూర్తి చేసిందట. తెలంగాణ సెంటిమెంటును అందిపుచ్చుకుంటూ జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవంతో ఈ సుదీర్ఘ పొలిటికల్ క్యాంపెయిన్కు శ్రీకారం చుట్టబోతున్నారు. రాష్ట్రంలోని ప్రతి శక్తి కేంద్రంలో జాతీయ జెండా ఎగరేసి తెలంగాణ ఏర్పాటులో బీజేపీ పాత్రను గుర్తు చేయనున్నారు. ఆ వెంటనే జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ పిలుపునిచ్చిన మాకే నామ్ ఏక్ పేడ్ అంటే అమ్మ పేరిట ఓ మొక్క కార్యక్రమంతో ప్రజల ఎమోషన్స్ ను కనెక్ట్ చేయనున్నారు. రాజకీయాల్లో కేవలం విమర్శలే కాదు, సామాజిక బాధ్యత కూడా తమకు ఉందని నిరూపించుకుంటూనే ప్రజల్లోకి వెళ్లనున్నారు కమలనాథులు. జూన్ మొదటి వారంలో నిర్వహించే రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ హాజరు కాబోతున్నారు. ఆయన జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి తెలంగాణకు రాబోతున్నారు. రాష్ట్ర పార్టీ నేతలకు ఆయన కీలక దిశానిర్దేశం చేయనున్నారు. ఈ కార్యాచరణలో అత్యంత కీలకమైన ఘట్టం కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం. జూన్ 10వ తేదీన కేంద్ర మంత్రులతో రాష్ట్ర రాజధానిలో ప్రెస్ మీట్ ప్లాన్ చేస్తున్నారు. ఆ వేడి తగ్గకముందే జూన్ 11, 12 తేదీల్లో అన్ని జిల్లాల్లోనూ ప్రెస్ మీట్ల ద్వారా మోదీ 12 ఏళ్ల ప్రగతి ప్రస్థానాన్ని వివరించనున్నారు. దీంతో పాటు జూన్ 10 నుంచి 20 వరకు ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో సహజ వ్యవసాయ కార్యశాలలు నిర్వహించనున్నారు. దీని ద్వారా గ్రామీణ ఓటర్లను, ముఖ్యంగా రైతులు కానీ తమ వైపు తిప్పుకోవాలి అనేది కాషాయ దళం వ్యూహంగా కనిపిస్తోంది. కేవలం సాధారణ ప్రజలనే కాకుండా సమాజంలోని వివిధ వర్గాల ప్రముఖులను ఆకట్టుకునేందుకు అవుట్ రీచ్ ప్రోగ్రాం డిజైన్ చేశారు. జూన్ 13 నుంచి 15 వరకు సమాజంలో ఇన్ఫ్లుయెన్స్ చేయగల మేధావులు, వ్యాపారవేత్తలు, కళాకారులను బీజేపీ నేతలు వ్యక్తిగతంగా కలవనున్నారు. ఆ వెంటనే జూన్ 17, 18 తేదీల్లో జిల్లా కేంద్రాల్లో మోదీ ప్రభుత్వ విజయాలపై డిజిటల్, ఫిజికల్ ఎగ్జిబిషన్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రసంగాల కంటే దృశ్య రూపంలో విజయాలను చూపిస్తే జనాల్లోకి బలంగా వెళుతుందనే సరికొత్త స్ట్రాటజీని ఈసారి అమలు చేయబోతున్నారట. జూన్ 3వ వారం నుంచి పొలిటికల్ హీట్ మరింతగా పెంచేలా బీజేపీ షెడ్యూల్ ఉండనుందట. జూన్ 20, 21 తేదీల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జనాల్లోకి తీసుకువెళ్లి ఆ తర్వాత జూన్ 23న శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ ద్వారా పార్టీ సిద్ధాంతాన్ని క్యాడర్ నరనరాల్లోకి ఎక్కించనున్నారు. ఇక జూన్ 25న ఎమర్జెన్సీ డే సందర్భంగా కాంగ్రెస్ వైఫల్యాలను, నాటి చీకటి రోజులను ఎండగట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్ర ఏర్పాటు సెంటిమెంట్ నుంచి ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటం వరకు అన్ని అంశాలను కలగలిపి పొలిటికల్ మైలేజ్ సాధించడమే లక్ష్యంగా కమలనాథులు అడుగులేస్తున్నారు. క్షేత్రస్థాయిలో బూత్ కమిటీలను యాక్టివేట్ చేయడంతో నిరంతరం కార్యక్రమాలు ఉంటేనే క్యాడర్ యాక్టివ్ లో ఉంటుందనే నిర్ణయానికి వచ్చారట. అందుకే రాబోయే పరిషత్, జీహెచ్ఎంసీ ఎన్నికలు, ఆ తర్వాత జరిగే సార్వత్రిక సమరానికి ఇప్పటి నుంచే పార్టీ యంత్రాంగాన్ని యుద్ధానికి సన్నద్ధం చేస్తున్నారు. ఏ ఒక్కరోజు కూడా విరామం లేకుండా జూన్ నెలంతా సాగే ఈ కమల వ్యూహం క్షేత్రస్థాయిలో పార్టీ గ్రాఫ్ను ఎంతవరకు పెంచుతుంది, ప్రత్యర్థులకు ఎలాంటి కౌంటర్ ఇస్తుంది అనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ రూపొందించిన ఈ నెల రోజుల కార్యాచరణ పార్టీ క్యాడర్ను ఎంతవరకు యాక్టివ్ చేస్తుంది, ప్రజల్లో ఎంత మేరకు ఆదరణ పొందుతుంది, రాబోయే స్థానిక సంస్థలు జీహెచ్ఎంసీ తదుపరి ఎన్నికలపై దీని ప్రభావం ఎలా ఉండబోతుంది అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది. మొత్తానికి జూన్ నెల మొత్తం ప్రజల్లో ఉండేలా బీజేపీ రూపొందించిన ఈ యాక్షన్ ప్లాన్ తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. ఈ వ్యూహం పార్టీకి ఎంతవరకు మైలేజ్ తీసుకొస్తుందో చూడాలి మరి.